దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా? ఈ దినము దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని బలపరుస్తున్నాడో లేవనెత్తున్నాడో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 2వ దినవృత్తాంతము 6వ అధ్యాయము 34-35 వచనాలు చదువుకుందాం. దేవుని బిడ్డలారా, నీ చెట్లు నీవు పంపిన మార్గమునందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఉద్దేశించి నీవు కోరుకొనిన ఈ పట్టణపు తట్టును నీ నామమునకు నేను కట్టించిన ఈ మందిరపు తట్టును తిరిగి విన్నపము చేసిన ఎడల ఆకాశం నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యము నిర్వహించుదువు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, బలమైన వాక్కు ఇస్తున్నాడు. నీవు కట్టించిన ఈ మందిరము తట్టు తిరిగి నీ చెడులు శత్రువుల మీదకి యుద్ధం చేస్తున్నప్పుడు వారు ముందుగా వచ్చే వారి విన్నపములను విని వారిని అంగీకరించి వారి ప్రార్థనలు కైకొందుము అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పోరాటంలో మీరున్నా, ఏ శత్రు సామ్రాజ్యాల మధ్య మీరుంటున్నా, ఏ వ్యతిరేకతలో మీరుంటున్నా, ఏ యొక్క ఆశీర్వాదం లేని స్థితిలో, లేకపోతే ఒంటరితనంలో, వేదనలో, కుంగిపోయిన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే అస్వస్థత, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల పథకాల్లో ఏ పోరాటంలో మీరున్నా దేవుని బిడ్డలారా, సహజంగా ఒక వ్యక్తి లేచిన దగ్గర నుంచి ఈ లోకంతో మనం పోరాడవలసిన పరిస్థితులు మనకు చాలానే ఉంటాయి. చాలా ఒడిదుడుకులు ఎదుర్కోవాలి, చాలా పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. అందుకని దేవుని సహాయం చాలా అవసరం, దేవుని కృప మనకు చాలా అవసరం, దేవుని యొక్క సన్నిధి కాంతి మనకు చాలా అవసరం. కనుకనే ఉదయకాలమే ఈ వాగ్దానం ఆయన యొక్క సహాయంతో నడవడానికే. అందుకని దేవుడు ఇక్కడ భక్తులు అంటున్నారు, అయ్యా నీ నామ మహిమార్థం కట్టించబడిన మందిరం తట్టు మేము తిరిగి ప్రార్థించగా మా శత్రువులను జయించడానికి నీవు కృప చూపుతావు, మా ప్రార్థనలు నీవు వింటావు, మా విన్నపాలను నువ్వు గైకొంటావు. అందుకని బైబిల్ గ్రంథంలో ప్రతి భక్తుని మీరు చూడండి, వాడు యుద్ధానికి వెళ్ళాలన్నా, వారు కొన్ని కార్యాలు జరిగించాలన్నా, కొన్ని కట్టాలన్నా, కొన్ని స్థాపించాలన్నా ప్రయాణాలకై ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోకి వచ్చి అంగలార్చి వారు యుద్ధానికి వెళ్తారు. వారు వెళ్తూ ఉండగానే కార్యాలు, వారు వెళ్ళబోతూ ఉండగానే అద్భుతాలు, వారు వెళ్ళిన విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, ఈరోజు ప్రార్థన లేకుండా చాలా చిన్న వారిని కూడా చేయించడం చాలా కష్టం. లేకపోతే దేవుని సహాయం లేకుండా చిన్న చిన్న ఆ యొక్క సమస్యలను కూడా చేయించడం కష్టం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, యెహోషువ హాయి పట్టణాన్ని, చాలా చిన్న పట్టణం దేవుని పిల్లరా, ప్రార్థన లేకుండా పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోతాడు. కానీ తదుపరి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు 5 పట్టణాలను జయించే కృప మరి యెహోషువ గారికి దేవుడు కృప చూపుతాడు. ఈ రోజుల్లో మీ జీవితంలో కూడా చిన్న సమస్య అయినా, చిన్న వ్యతిరేకతైన దేవుని సహాయం లేకుండా విజయాన్ని పొందుకోలే, ఏ కార్యం జరిగించబడదు. కాబట్టి దేవుని సన్నిధికి వద్దాం, దేవుని తట్టు తిరిగి ప్రార్థన ద్వారా ఒక దినాన్ని ప్రారంభిద్దాం. లేకపోతే మందిరానికి వచ్చి వారం అంతా దేవుని సహాయంతో మన రోజులు గడపాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించగా కొన్ని అద్భుతాలు మీ జీవితంలో జరిగించుకుంటూ ఉండగా ఈ దినము దేవుడు ఇస్తున్న ఈ యొక్క వాక్ వచనాలను బట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచనాలను బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాక్లను చూస్తున్నారు, ఈ వాక్ వచనాలన్నింటినీ బిడ్డ పట్ల రూఢిపరిచి నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొని తండ్రి, ఈ దినం బాడీస్ మ్యారేజ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నీ ఘనమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ముందుకు కొనసాగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దైవికంగా సిద్ధపడదాం. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం ప్రత్యేకంగా కూడా ఉపవాస ఆరాధన మీరు అందరూ కలుసుకోవచ్చు. లైవ్ ఇస్తున్నాం. ఒకవేళ జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఆరాధన జరుగుతుంది, రండి, ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలిస్తాడు. ఒకవేళ రాలేని పక్షాన లైవ్ ఇస్తున్నామండి. పాస్టర్ యెహోషువ జేపీఎం చర్చ్ అనేటువంటి లైవ్ ఇస్తున్నాం. ఖచ్చితంగా లైవ్లో ఏకీభవించండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్.